Hi everyone, welcome to our channel We Can Complete English Speaking Course. Let's speak good English. మనం వాయిస్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. We are learning about voice. ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో నేర్చుకుందాం. In this video, let's learn about active voice and passive voice in past continuous tense. Voice ante emti? In English grammar, voice ante the form of a verb form. Active voice ante emti? The form of a verb that tells us that the action is done by the subject. Sentence lo యాక్షన్ సబ్జెక్ట్ చేత చేయబడుతుంది అని తెలియజేసేటువంటి వర్బ్ ఫామ్ యాక్టివ్ వాయిస్ ఫామ్లో ఉంది అని చెప్తాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏమిటి? ద ఫామ్ ఆఫ్ ఎ వర్బ్ దట్ టెల్స్ us that the action is done to the subject. సెంటెన్స్లో యాక్షన్ సబ్జెక్ట్కి చేయబడింది అని తెలియజేసేటువంటి వర్బ్ ఫామ్ ప్యాసివ్ వాయిస్ ఫామ్లో ఉంది అని చెప్తాం. ఈ వీడియోలో మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుంటూ ఉన్నాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఏ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాము అని అంటే, పాస్ట్లో అంటే గతంలో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో జరుగుతూ ఉండేటువంటి యాక్షన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో జరుగుతూ ఉండేటువంటి యాక్షన్స్ ఆ సెంటెన్సెస్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్లోనూ ఉంటాయి, అలానే ప్యాసివ్ వాయిస్లో కూడా ఉంటాయి. అంటే యాక్టివ్ వాయిస్లో ఉండే సెంటెన్సెస్, ప్యాసివ్ వాయిస్లో ఉండే సెంటెన్సెస్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ వీడియోలో నేర్చుకుందాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ యాక్షన్స్ ఎక్స్ప్రెస్ చేస్తామని తెలుసుకున్నాం. పాస్ట్లో ఏదైనా ఒక సమయంలో జరుగుతూ ఉండేటువంటి యాక్షన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో వర్బ్ ఫామ్ ఎలా ఉంటుందని అంటే పాస్ట్ బీ ఫామ్ ప్లస్ V4. కంటిన్యూస్ టెన్సెస్లో అన్నింట్లో కూడా యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీ ఫామ్ ఉంటుంది. ఐఎన్జీ ఫామ్ అంటే V4 ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి పాస్ట్ బీ ఫామ్ ఉంటుంది. పాస్ట్ బీ ఫామ్ ఏంటి? వాజ్ ఆర్ వర్. ఇక్కడ సబ్జెక్ట్ను బట్టి సెంటెన్స్లో సబ్జెక్ట్ను బట్టి వాజ్ ఆర్ వర్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ యూజ్ చేస్తాము, ప్లూరల్ అయితే వర్ యూజ్ చేస్తాం. అలాగే ప్యాసివ్ వాయిస్ వర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అని అంటే, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉన్న ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు ప్యాసివ్ వాయిస్లో ఏ టెన్స్లోనైనా కానీ V3 ఫామ్ని యూజ్ చేస్తాం, అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ V4 ఫామ్ని అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న V4 ఫామ్ని ఐఎన్జీ ఫామ్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఐఎన్జీ ఫామ్ ఆఫ్ బిఐఎన్జీ ఫామ్ని మనం బీయింగ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. అంటే మెయిన్ వర్బ్ V4 ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ అయినప్పుడు బీయింగ్ ప్లస్ V3గా మారుతుంది. బీయింగ్ ప్లస్ V3. ఇప్పుడు V3 మెయిన్ వర్బ్, ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తున్నాం కాబట్టి బీయింగ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేస్తాం. V4 ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ అవుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి పాస్ట్ బీ ఫామ్ని యూజ్ చేస్తాం, వాజ్ ఆర్ వర్. అయితే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఫామ్ ఎలా ఉంటుందని అంటే వాజ్ ఆర్ వర్ పాస్ట్ బీ ఫామ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. Active voice form past B form plus V4, passive voice form
పాస్ట్ బీ ఫామ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ని కూడా డిఫరెంట్ సెంటెన్సెస్లో అంటే స్టేట్మెంట్లో, క్వశ్చన్స్లో ఏ విధంగా యాక్టివ్ వాయిస్లో అండ్ ప్యాసివ్ వాయిస్లో మనం సెంటెన్సెస్ ఫామ్ చేస్తామో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో డూని వర్బ్గా డూ వర్బ్ని తీసుకుంటాను. సెకండ్ సెంటెన్స్లో ఇన్వైట్ని వర్బ్గా తీసుకుంటాను. డూ అండ్ ఇన్వైట్ ఈ వర్బ్స్ని నేను పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో అండ్ ప్యాసివ్ వాయిస్లో నేను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎనీ వర్బ్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయొచ్చు. అయితే నేను 2 వర్బ్స్ని తీసుకుని ఇక్కడ సెంటెన్సెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఐ వాజ్ డూయింగ్ దిస్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, వాజ్ డూయింగ్ అనేది వర్బ్. ఇది యాక్టివ్ వాయిస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. దిస్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఐ వాజ్ డూయింగ్ దిస్ ఇది నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పాస్ట్లో ఏదైనా ఒక పర్టిక్యులర్ టైంలో నేను ఇది చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ దిస్, ఐ వాజ్ డూయింగ్ దిస్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎందుకని? ఈ వర్బ్ మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే ఈ యాక్షన్ సబ్జెక్ట్ చేత చేయబడుతుంది, అంటే సబ్జెక్ట్ ఈ యాక్షన్ చేస్తుంది అని మనకు తెలియజేస్తుంది. ఈ వర్బ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ప్యాసివ్ వాయిస్లో దిస్ వాజ్ బీయింగ్ డన్, దిస్ వాజ్ బీయింగ్ డన్ ఇది చేయబడుతూ ఉంది, ఇది చేయబడుతూ ఉంది. అంటే ఈ వర్బ్ మనకి ఏం తెలియజేస్తుంది? ఈ యాక్షన్ సబ్జెక్ట్కి చేయబడింది అని తెలియజేస్తుంది. వాట్ వాజ్ బీయింగ్ డన్? దిస్ వాజ్ బీయింగ్ డన్, దిస్ వాజ్ బీయింగ్ డన్ ఇది చేయబడుతూ ఉంది. ఐ వాజ్ డూయింగ్ దిస్ ఇది నేను చేస్తూ ఉన్నాను, ఇది చేయబడుతూ ఉంది. ఇది దిస్ వాజ్ బీయింగ్ డన్. హీ వాజ్ ఇన్వైటింగ్ హర్ అతడు ఆమెను ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, వాజ్ ఇన్వైటింగ్ ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేసాం. అదే ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వీ వర్ ఇన్వైటింగ్ దెమ్ మేము వారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. వీ వర్ ఇన్వైటింగ్ హిమ్ మేము అతన్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. దే వర్ ఇన్వైటింగ్ మీ వారు నన్ను ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. దే వర్ ఇన్వైటింగ్ అస్ వారు మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. రాజు అండ్ రాణి వర్ ఇన్వైటింగ్ దెమ్ రాజు రాణి వారిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో మనం పాస్ట్ బీ ఫామ్ ప్లస్ V4 ఫామ్ని వర్బ్గా యూజ్ చేసి మనం సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఇది స్టేట్మెంట్. చూడండి, ఇక్కడ షీ వాజ్ బీయింగ్ ఇన్వైటెడ్ అంటే ఆమె ఇన్వైట్ చేయబడుతూ ఉంది. నేను ఇన్వైట్ చేయబడుతూ ఉన్నానంటే ఐ వాజ్ బీయింగ్ ఇన్వైటెడ్ మనం ఇన్వైట్ చేయబడుతూ ఉన్నాము. వీ వర్ బీయింగ్ ఇన్వైటెడ్ ఈ విధంగా మనం సబ్జెక్ట్ను బట్టి వాజ్ ఆర్ వర్ యూజ్ చేస్తాం. బీయింగ్ ప్లస్ V3 చేయబడుతూ ఉంది అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. ఇది స్టేట్మెంట్, అఫర్మేటివ్ స్టేట్మెంట్. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో చూద్దాం. ఇక్కడ ఐ వాజ్ డూయింగ్ దిస్ అంటే ఇది నేను చేస్తూ ఉన్నాను. నేను ఇది చేస్తూ ఉన్నానా అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేస్తాం. అంటే వాజ్ ఐ డూయింగ్ దిస్ నేను ఇది చేస్తూ ఉన్నానా, వాజ్ ఐ డూయింగ్ దిస్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. నేను చేస్తూ ఉన్నానా, ఇది చేయబడుతూ ఉందా, ఇది చేయబడుతూ ఉందనంటే దిస్ వాజ్ బీయింగ్ డన్. ఇది చేయబడుతూ ఉందా అని అంటే అక్కడ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేయాలి. దిస్ వాజ్ బీయింగ్ డన్ అంటే ఇది చేయబడుతూ ఉంది. ఈ వాజ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేస్తాం. వాజ్ దిస్ బీయింగ్ డన్ ఇది చేయబడుతూ ఉందా, ఇది చేయబడుతూ ఉందా. ఇక్కడ ఇది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేసాం. అదే ప్లూరల్ అయితే
వర్ దీస్ యాక్టివిటీస్ బీయింగ్ డన్, ఈ యాక్టివిటీస్ చేయబడుతూ ఉన్నాయా, ఈ యాక్టివిటీస్ చేయబడుతూ ఉన్నాయా, దీస్ యాక్టివిటీస్ వర్ బీయింగ్ డన్, ఈ యాక్టివిటీస్ చేయబడుతూ ఉన్నాయి. వర్ దీస్ యాక్టివిటీస్ బీయింగ్ డన్, ఈ యాక్టివిటీస్ చేయబడుతూ ఉన్నాయా, ఈ విధంగా. ఇక్కడ చూడండి అనదర్ వర్బ్ ఇన్ అనదర్ సెంటెన్స్. ఇది చూడండి ఇక్కడ ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్. వాజ్ షీ ఇన్వైటింగ్ దెమ్, వాజ్ షీ ఇన్వైటింగ్ దెమ్, ఆమె వారిని ఇన్వైట్ చేస్తూ ఉందా. వర్ దే ఇన్వైటింగ్ మీ, వారు మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారా. ఇక్కడ సబ్జెక్ట్ని మార్చి మనం క్వశ్చన్ని ఫామ్ చేయొచ్చు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వీటిని మార్చి మనం చెప్పొచ్చు. అయితే సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ వాజ్ ఆర్ వర్ని యూజ్ చేయాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ యూజ్ చేయాలి, ప్లూరల్ అయితే వర్ యూజ్ చేయాలి. వర్ రాజు అండ్ రాణి ఇన్వైటింగ్ హర్, రాజు మరియు రాణి ఆమెను ఇన్వైట్ చేస్తూ ఉన్నారా. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ చూడండి షీ వాజ్ బీయింగ్ ఇన్వైటెడ్ అంటే ఆమె ఇన్వైట్ చేయబడుతూ ఉంది. ఆమె ఇన్వైట్ చేయబడుతూ ఉందా అని అంటే ఇక్కడ ఈ వర్బ్, ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేయాలి. అంటే వాజ్ షీ బీయింగ్ ఇన్వైటెడ్, వాజ్ షీ బీయింగ్ ఇన్వైటెడ్, ఆమె ఇన్వైట్ చేయబడుతూ ఉందా. ఇక్కడ చూడండి వర్ దే నాట్ బీయింగ్ ఇన్వైటెడ్, ఇది నెగటివ్ కాబట్టి నాట్ని తీసేద్దాం, అది తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ చూడండి వర్ దే బీయింగ్ ఇన్వైటెడ్, వారు ఇన్వైట్ చేయబడుతూ ఉన్నారా. నేను ఇన్వైట్ చేయబడుతూ ఉన్నానంటే వాజ్ ఐ బీయింగ్ ఇన్వైటెడ్, మనం ఇన్వైట్ చేయబడుతూ ఉన్నామా. వర్ వి బీయింగ్ ఇన్వైటెడ్, రాజు ఇన్వైట్ చేయబడుతూ ఉన్నాడా. వాజ్ రాజు బీయింగ్ ఇన్వైటెడ్, రాణి ఇన్వైట్ చేయబడుతుందా. వాజ్ రాణి బీయింగ్ ఇన్వైటెడ్. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్, అఫర్మేటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేస్తాం. ఇక్కడ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. యాక్టివ్ వాయిస్లో వాట్ వాజ్ ఐ డూయింగ్, నేను ఏం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ని తెలుసుకోవడానికి నేను క్వశ్చన్ని అడుగుతూ ఉన్నాను. అంటే ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా లేదా అని అంటే ఇక్కడ క్వశ్చన్గా ఉంది. వాట్ వాజ్ ఐ డూయింగ్, నేను ఏం చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ అన్నాను. ఐ వాజ్ డూయింగ్ సంథింగ్, ఆ సంథింగ్ అనే దానిని నేను తెలుసుకోవడానికి వాట్ అనే క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి నేను సెంటెన్స్ ఫామ్ చేస్తాను. వాట్ వాజ్ ఐ డూయింగ్. ఇక్కడ డూయింగ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్గా యూజ్ చేయబడిందా, ఇంట్రాన్సిటివ్ వర్బ్గా యూజ్ చేయబడింది అంటే ట్రాన్సిటివ్ వర్బ్గా యూజ్ చేయబడింది. ఎందుకని ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే ఇక్కడ వాట్ వాజ్ ఐ డూయింగ్, నేను ఏం చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ సంథింగ్, ఆ సంథింగ్ అనేది డూకి ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ సంథింగ్ అనే దాన్ని తెలుసుకోవడానికి నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఇక్కడ వాట్ వాజ్ ఐ డూయింగ్, నేను ఏం చేస్తూ ఉన్నాను. ఆన్సర్ సంథింగ్, ఐ వాజ్ డూయింగ్ సంథింగ్ అని చెప్పాను. అంటే ఏంటి, సంథింగ్ వాజ్ బీయింగ్ డన్, ఏదో నా చేత చేయబడుతుంది, ఏదో చేయబడుతుంది. బై మీ, సంథింగ్ వాజ్ బీయింగ్ డన్ బై మీ. ఇక్కడ సంథింగ్ అనేది నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను క్వశ్చన్. వాట్ వాజ్ బీయింగ్ డన్, ఏం చేయబడుతుంది, ఏమి చేయబడుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏ ప్లేస్లో వస్తుంది, సంథింగ్ వాజ్ బీయింగ్ డన్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో అయితే ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది, ప్యాసివ్ వాయిస్లో అయితే సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. ఎందుకని ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. కాబట్టి వాట్ వాజ్ ఐ డూయింగ్, నేను ఏం చేస్తూ ఉన్నాను. దానికి ప్యాసివ్ వాయిస్ వాట్ వాజ్ బీయింగ్ డన్, ఏం చేయబడుతూ ఉంది, నా చేత ఏం చేయబడుతుంది అంటే వాట్ వాజ్ బీయింగ్ డన్ బై మీ అని చెప్పేసి అడుగుతాం. ఇన్వైట్ అనే వర్బ్ని తీసుకుని ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ చేస్తాం. హూమ్ వాజ్ ఐ ఇన్వైటింగ్, ఇన్వైట్ చేయడం అంటే ఎవరినైనా ఇన్వైట్ చేస్తాం కాబట్టి హూమ్ వాజ్ హీ ఇన్వైటింగ్, అతడు ఎవరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. హూమ్ వాజ్ ఐ ఇన్వైటింగ్, నేను ఎవరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. హూమ్ వర్ దే ఇన్వైటింగ్, వారు ఎవరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో మనం క్వశ్చన్ని ఫామ్ చేస్తాం, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్. అదే ప్యాసివ్ వాయిస్లో హీ వాజ్ ఇన్వైటింగ్ సంబడి అంటే ఆబ్జెక్ట్ ఉంది అక్కడ. ఆబ్జెక్ట్ని తీసుకొని
ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు సంబడి వాజ్ బీయింగ్ ఇన్వైటెడ్ అని చెప్తాం. అదే క్వశ్చన్ అడగాలంటే సంబడిని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, సంబడి అనే ఆన్సర్ని రాబట్టాలనుకుంటున్నాం. అప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాము? హూ వాజ్ బీయింగ్ ఇన్వైటెడ్, ఎవరు ఇన్వైట్ చేయబడుతూ ఉన్నారు, ఎవరు ఇన్వైట్ చేయబడుతూ ఉన్నారు, హూ వాజ్ బీయింగ్ ఇన్వైటెడ్ అని అడుగుతాం. సో దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే వితౌట్ సబ్జెక్ట్ మనం క్వశ్చన్ ఎలా అడుగుతాము? ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే హూ వాజ్ డూయింగ్ దిస్, దీన్ని ఎవరు చేస్తూ ఉన్నారు, దీన్ని ఎవరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో సబ్జెక్ట్ లేదు కానీ ఆబ్జెక్ట్ ఉంది. మరి ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉంటుంది. ఎలాగంటే హూ వాజ్ డూయింగ్ దిస్, దీన్ని ఎవరు చేస్తూ ఉన్నారు, రాజు వాజ్ డూయింగ్ దిస్ అని చెప్పాను. రాజు వాజ్ డూయింగ్ దిస్ అంటే దిస్ వాజ్ బీయింగ్ డన్ బై రాజు, దిస్ వాజ్ బీయింగ్ డన్ బై రాజు. రాజు అనే దాన్ని నేను ఆన్సర్ని రాజు అనే ఆన్సర్ని నేను ప్యాసివ్ వాయిస్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఆ ఆన్సర్ని రాబట్టడానికి నేను క్వశ్చన్ ఎలా అడుగుతాను? ఇక్కడ చూడండి, దిస్ వాజ్ బీయింగ్ డన్ అంటే ఇది చేయబడుతుంది, వాజ్ దిస్ బీయింగ్ డన్ అంటే ఇది చేయబడుతూ ఉందా, ఇది రాజు చేత చేయబడుతూ ఉందా, వాజ్ దిస్ బీయింగ్ డన్ బై రాజు. ఇక రాజు అనేది బై రాజు అనేది నేను ఇప్పుడు రాబట్టడానికి క్వశ్చన్ అడుగుతున్నాను. ఎలాగ అడుగుతాను? బై హూమ్ వాజ్ దిస్ బీయింగ్ డన్, ఇది ఎవరి చేత చేయబడుతూ ఉంది. ఇప్పుడు పాస్ట్లో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో ఇది ఎవరి చేత చేయబడుతూ ఉంది, బై హూమ్ వాజ్ దిస్ బీయింగ్ డన్ అని అడుగుతాం. అదే ఇన్వైట్ అనే వర్బ్ని తీసుకుంటే కనుక ఇన్వైట్ సంబడి, వీ ఇన్వైట్ సంబడి కాబట్టి ఇక్కడ ఇన్వైటింగ్ సంబడి. హూ వాజ్ ఇన్వైటింగ్ హర్, ఆమెను ఎవరు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, ఆమెను ఎవరు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, హౌ మెనీ పర్సన్స్ వర్ అంటాం, ఎందుకని ప్లూరల్ కాబట్టి, క్వశ్చన్ వర్డ్ ప్లూరల్ కాబట్టి మనం వర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. హౌ మెనీ మెంబర్స్ వర్ ఇన్వైటింగ్ అస్, ఎంతమంది మనల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, అది యాక్టివ్ వాయిస్లో ఉంది. అదే ప్యాసివ్ వాయిస్లో బై హూమ్ వాజ్ షీ బీయింగ్ ఇన్వైటెడ్, ఆమె ఎవరి చేత ఇన్వైట్ చేయబడుతూ ఉంది. షీ వాజ్ బీయింగ్ ఇన్వైటెడ్ అంటే ఆమె ఇన్వైట్ చేయబడుతూ ఉంది, వాజ్ షీ బీయింగ్ ఇన్వైటెడ్ అంటే ఆమె ఇన్వైట్ చేయబడుతూ ఉందా, ఆమె ఎవరి చేత ఇన్వైట్ చేయబడుతుంది. బై హూమ్ వాజ్ షీ బీయింగ్ ఇన్వైటెడ్, బై హూమ్ వాజ్ షీ బీయింగ్ ఇన్వైటెడ్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్లో ఎస్ ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ వితౌట్ సబ్జెక్ట్ మనం చూడడం జరిగింది. ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ వాజ్ నాట్ డూయింగ్ దిస్ అంటే నేను ఇది చేయడం లేదు, చేస్తూ లేను, ఇది నేను చేస్తూ లేను. ఇది నా చేత చేయబడుతూ లేదు అని చెప్పడానికి దిస్ వాజ్ నాట్ బీయింగ్ డన్, దిస్ వాజ్ నాట్ బీయింగ్ డన్. ఇక్కడ చూడండి, వాజ్ డూయింగ్ పాస్ట్ బీ ఫార్మ్ ప్లస్ V4 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ చూడండి, దిస్ వాజ్ నాట్ బీయింగ్ డన్ పాస్ట్ బీ ఫార్మ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఇది ప్యాసివ్ వాయిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. దిస్ వాజ్ నాట్ బీయింగ్ డన్ ఇది నా చేత చేయబడుతూ లేదు. ఇక్కడ దిస్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. అదే దీస్ యాక్టివిటీస్ అన్నాం అనుకోండి, అది ప్లూరల్ కాబట్టి వర్ యూజ్ చేయాలి. దీస్ యాక్టివిటీస్ వర్ నాట్ బీయింగ్ డన్, ఈ పనులు ఈ యాక్టివిటీస్ నా చేత చేయబడుతూ లేవు. దీస్ యాక్టివిటీస్ వర్ నాట్ బీయింగ్ డన్. ఇన్వైటింగ్ సంబడి, హీ వాజ్ నాట్ ఇన్వైటింగ్ హర్ అతడు ఆమెను ఇన్వైట్ చేయడం లేదు, ఇన్వైట్ చేస్తూ లేడు. వారు మనల్ని ఇన్వైట్ చేస్తూ లేరు. దే వర్ నాట్ ఇన్వైటింగ్ అస్ మనం వారిని ఇన్వైట్ చేస్తూ లేము. వీ వర్ నాట్ ఇన్వైటింగ్ దెమ్ ఇవి యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. అవి ప్యాసివ్ వాయిస్లో ఆమె ఇన్వైట్ చేయబడుతూ లేదు, షీ వాజ్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్. నేను ఇన్వైట్ చేయబడుతూ లేను, ఐ వాజ్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్. మనం ఇన్వైట్ చేయబడడం లేదు, వీ అది ప్లూరల్ కాబట్టి బీ ఫార్మ్ ఏమొస్తుంది, వర్ వస్తుంది. వీ వర్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ మనం ఇన్వైట్ చేయబడుతూ లేము. వారు ఇన్వైట్ చేయబడుతూ లేరు, దే వర్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్. ఈ విధంగా మనం నెగటివ్ స్టేట్మెంట్ని
యాక్టివ్ వాయిస్లోను ప్యాసివ్ వాయిస్లోను మనం ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే వాజ్ ఐ డూయింగ్ దిస్ అంటే ఇది నేను చేస్తూ ఉన్నానా, వాజ్ ఐ నాట్ డూయింగ్ దిస్ దీన్ని నేను చేస్తూ లేనా, నేను దీన్ని చేస్తూ లేనా, దిస్ వాజ్ బీయింగ్ డన్ అంటే ఇది చేయబడుతూ ఉంది, దిస్ వాజ్ నాట్ బీయింగ్ డన్ అంటే ఇది చేయబడుతూ లేదు, వాజ్ దిస్ నాట్ బీయింగ్ డన్ ఇది చేయబడుతూ లేదా, వాజ్ దిస్ నాట్ బీయింగ్ డన్ ఇది చేయబడుతూ లేదా. ఇన్వైటింగ్ సంబడి తీసుకుందాం. వాజ్ షీ నాట్ ఇన్వైటింగ్ దెమ్ ఆమె వారిని ఇన్వైట్ చేయడం లేదా, నేను వారిని ఇన్వైట్ చేయడం లేదా అంటే వాజ్ ఐ నాట్ ఇన్వైటింగ్ దెమ్. అతడు నన్ను ఇన్వైట్ చేయడం లేదా, వాజ్ హీ నాట్ ఇన్వైటింగ్ మీ. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని, నెగటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేస్తాం. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ వర్ దే నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ వారు ఇన్వైట్ చేయబడుతూ లేరా, దే వర్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ అంటే వారు ఇన్వైట్ చేయబడుతూ లేరు అని, వారు ఇన్వైట్ చేయబడుతూ లేరు. వర్ దే నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ వారు ఇన్వైట్ చేయబడుతూ లేరా. ఈ విధంగా మనం ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్ని యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఫామ్ చేస్తాం. అదే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఇక్కడ పాజిటివ్ అంటే అఫర్మేటివ్ సెంటెన్స్కి నెగటివ్ సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నాట్ వస్తుంది, నెగటివ్ సెంటెన్స్లో నాట్ వస్తుంది. వాట్ వాజ్ ఐ నాట్ డూయింగ్ నేను ఏం చేస్తూ లేను, నేను ఏం చేస్తూ ఉన్నాను, పాస్ట్లో ఏదైనా ఒక పర్టికులర్ టైంలో నేను ఏం చేస్తూ ఉన్నానంటే వాట్ వాజ్ ఐ డూయింగ్ అని అడుగుతాం. నేను ఏం చేస్తూ లేను అని అంటే వాట్ వాజ్ ఐ నాట్ డూయింగ్, వాట్ వాజ్ ఐ నాట్ డూయింగ్. ఏం చేయబడుతూ లేదు, వాట్ వాజ్ నాట్ బీయింగ్ డన్, ఏ యాక్టివిటీస్ చేయబడుతూ లేవు, విచ్ యాక్టివిటీస్ వర్ నాట్ బీయింగ్ డన్, విచ్ యాక్టివిటీస్ వర్ నాట్ బీయింగ్ డన్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేస్తాం. అది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇన్వైటింగ్ సంబడి. హూమ్ వాజ్ హీ నాట్ ఇన్వైటింగ్ అతడు ఎవరిని ఇన్వైట్ చేస్తూ లేరు, అతడు ఎవరిని ఇన్వైట్ చేస్తూ లేడు, ఆమె ఎవరిని ఇన్వైట్ చేస్తూ లేదు. హూమ్ వాజ్ షీ నాట్ ఇన్వైటింగ్ మనం ఎవరిని ఇన్వైట్ చేస్తూ లేము, హూమ్ వర్ వీ నాట్ ఇన్వైటింగ్. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ని ఫామ్ చేస్తాం. అదే ప్యాసివ్ వాయిస్లో అయితే హూ వాజ్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ ఎవరు ఇన్వైట్ చేయబడుతూ లేరు. అదే ఇక్కడ క్వశ్చన్ వర్డ్ చేంజ్ చేద్దాం. హౌ మెనీ మెంబర్స్ అనే క్వశ్చన్ వర్డ్ తీసుకున్నట్లయితే హౌ మెనీ మెంబర్స్ వర్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ ఎంతమంది ఇన్వైట్ చేయబడుతూ లేరు. హౌ మెనీ మెంబర్స్ వర్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ ఎంతమంది ఇన్వైట్ చేయబడుతూ లేరు. ఇక్కడ చూడండి, ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ సబ్జెక్ట్. ఇప్పుడు ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ వితౌట్ సబ్జెక్ట్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. హూ వాజ్ నాట్ డూయింగ్ దిస్ దీన్ని ఎవరు చేస్తూ లేరు, ఎవరు చేస్తూ లేరు. ఇది ఎవరి చేత చేయబడుతూ లేదు అని అంటే బై హూమ్ వాజ్ దిస్ నాట్ బీయింగ్ డన్. ఇది చేయబడుతూ లేదు అంటే దిస్ వాజ్ నాట్ బీయింగ్ డన్ అని చెప్తాం. ఇది చేయబడుతూ ఉందా, ఇది చేయబడుతూ లేదా, వాజ్ దిస్ నాట్ బీయింగ్ డన్. ఇది ఎవరి చేత చేయబడుతూ లేదు, బై హూమ్ వాజ్ దిస్ నాట్ బీయింగ్ డన్. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో చెప్తాం. ఇన్వైట్ అనే వర్బ్ని తీసుకున్నాం. హూ వాజ్ నాట్ ఇన్వైటింగ్ హర్ ఆమెను ఎవరు ఇన్వైట్ చేస్తూ లేరు. హూ వాజ్ నాట్ ఇన్వైటింగ్ మీ నన్ను ఎవరు ఇన్వైట్ చేస్తూ లేరు. నేను ఎవరి చేత ఇన్వైట్ చేయబడుతూ లేను అని అంటే బై హూమ్ వాజ్ ఐ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ ఆమె ఎవరి చేత ఇన్వైట్ చేయబడుతూ లేదు. బై హూమ్ వాజ్ షీ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ మనం ఎవరి చేత ఇన్వైట్ చేయబడుతూ లేము. బై హూమ్ వర్ వీ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ వారు ఎవరి చేత ఇన్వైట్ చేయబడుతూ లేరు. బై హూమ్ వర్ దే నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ రాజు ఎవరి చేత ఇన్వైట్ చేయబడుతూ లేడు. బై హూమ్ వాజ్ రాజు నాట్ బీయింగ్ ఇన్వైటెడ్ రాజు మరియు రాణి ఎవరి చేత ఇన్వైట్ చేయబడుతూ లేరు. బై హూమ్ వర్ రాజు అండ్ రాణి నాట్ బీయింగ్ ఇన్వైటెడ్. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో స్టేట్మెంట్స్లో అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగటివ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్స్లో ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ సబ్జెక్ట్, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ వితౌట్ సబ్జెక్ట్, అఫర్మేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్. యాక్టివ్ వాయిస్లో అండ్ ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా ఫామ్ చేస్తామో నేర్చుకోవడం జరిగింది.
With this, I end this video. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.